లవ్ చేసుకున్న జంటలు లేచిపోవడం వల్ల లాభాలేంటో చెప్పు. ఫస్ట్ లాభం వచ్చేసి అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి రోజు పిజ్జాలు బర్గర్లు ఐస్ క్రీమ్లు అని ఇలా తిప్పే ఖర్చులు ఉండయి. రెండో లాభము దోస్తులను మనసుకిన్ని పైసలు అడుక్కొని లేచిపోవచ్చు. వీళ్ళు లేచిపోయినాక హెల్ప్ చేసినందుకు దోస్తులను పోలీస్ స్టేషన్ లేచి కొట్టించచ్చు. మూడో లాభం అమ్మాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయి వాళ్ళ ఇంట్లో బీపీలు బర్ర పెంచచ్చు. ఇంకా నాలుగో లాభం చుట్టాలకు దోస్తులకు తెలిసిన వాళ్ళందరికీ పెళ్లి కార్డులు పంచక్కర్లేదు, డీజేలు పెట్టక్కర్లేదు, షాపింగ్లు చేయక్కర్లేదు. టోటల్ గా పెళ్లి ఖర్చు వేస్ట్ కాకుండా మిగిలిపోతుంది. ఐదో లాభం తెలిసిన వాళ్ళందరి ఇళ్లలో కొన్ని రోజుల దాకా ట్రెండింగ్ టాపిక్ ఇదే అవుతుంది. ఇక ఆరో లాభం వీళ్ళు కొత్త ఇంట్లో దిగిన కొన్ని రోజులకే ఉల్లిపాయ రేట్ ఏందో ఆయిల్ ప్యాకెట్ రేట్ ఏందో వాడి విలువేందో పూర్తిగా అర్థమవుతుంది. ఏడో లాభం చేసుకున్న మొగడు మంచోడైతే ఓకే, ఒకవేళ టార్చర్ పెట్టోడైతే అటు అవగారింటికి పోలేక ఈయన్నే ఉండలేక నడుమిట్ల నలిగిపోతుంది. ఎనిమిదో లాభం వచ్చిన అమ్మాయికి వంట సరిగ్గా రాకపోతే అప్పుడు అమ్మ చేతి ముద్దే అమృతమేమో అని అర్థమవుతుంది. తొమ్మిదో లాభం తెచ్చిన డబ్బులు అయిపోయి అటు అప్పు ఇచ్చినోడు దొరకక లవ్ లో ఉన్నప్పుడు నీతోనే జీవితాంతం కలిసి ఉంటా అన్నోడు ఇప్పుడు నీ వల్లే నాకు ఈ కష్టాలు అంటాడు. పదో లాభం ఈ ప్రాసెస్ లో అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే మందుల ఖర్చులు హాస్పిటల్ బిల్లు వాసిపోతుంది. ఇంకా డెలివరీ టైంలో మాత్రం ఏమవుతుందన్న భయము పక్కన ఎవరు లేరన్న బాధ రెండూ ఒక్కసారే పరిచయం అవుతాయి. అందుకే లవ్ లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా లేచిపోవాలి. మరి లేచిపోవడం గురించి మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టుల్లి.